సౌందర్యలహరి 51వ శ్లోకం. దేవి అనుగ్రహం, పలుకుబడి, కీర్తి, ప్రతిష్టలు. శివే శృంగారార్ధ్రా తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిసచరితే విస్మయవతి. హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. మా నీ చూపు పరమశివుని యందు శృంగార రసముతో తడుపబడి ఆయనకు ప్రేమ కలదిగా ఉండెను. ఇతరుల దృష్టి వికారము అందు ఏవగింపు కలదియు సవతి అయిన గంగాదేవి యందు రోషముతో కూడి ఉన్నది. మన్మధుని దగ్ధము చేసిన పాలనేత్రమున ఆశ్చర్యము కలదియు ఆయన ఆభరణములు ఆయన పాముల యందు భయము కలదియు ఎర్రని కలువల యందు సౌందర్యము రసము కలిగి ఉన్నది. చెలికత్తెల యందు చిరునవ్వు కలిగి హాస్యముగా ఉన్నది. నిన్ను స్తుతి చేయు నా వంటి భక్తుల యందు కరుణరసము కలిగి ఉన్నది కదా. జప విధానము, నైవేద్యము. ఈ 51వ సౌందర్యలహరి శ్లోకం. 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ తేనె, తీపి, మినపగారెలు నివేదించినచో దేవి అనుగ్రహం, పలుకుబడి, అభివృద్ధి, కీర్తి, ప్రతిష్టలు లభ్యమగును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 52వ శ్లోకం. నేత్ర వ్యాధులు, చెవి వ్యాధులు హరించుటకు. గతే కన్నాభ్యన్నం గరుతైవ పక్ష్మాణి దదతి పురాంబే తుచ్చిత్త ప్రసమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధర పతికులోత్తం సకలికే తవ కర్ణా కృష్ణస్మర శరవిలాసం కలయతః. అమ్మా, మంచు పర్వతరాజు అయిన హిమవంతుని వంశమునకు మకుటాయమానమైన తల్లి, నా యొక్క కనులకు నీ కనులు చెవులను అంటి ఉండి ఆ కనురెప్పల వెంట్రుకల బాణములకు 2 వైపులా కట్టబడి ఈకల వలె ఉండి పరమ శివుని నిరాశను పోగొట్టి శృంగార రసోత్పాదన చేయునట్లుగా కనబడుచున్నవి. మరియు చెవుల వరకు లాగబడి మన్మథ బాణముల యొక్క సౌందర్యమును కలిగించుచున్నవి కదా. జప విధానం, నైవేద్యం. ఈ 52వ శ్లోకం సౌందర్యలహరిలోని. ఈ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ నువ్వుల అన్నం నివేదించినచో కన్నుల వ్యాధులు, చెవుల వ్యాధుల నివారణ జరుగును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 53వ శ్లోకం. తలచిన పనులు జయమగున, ఆకర్షణ, ఇతరులలో దేవతా దర్శనం. విభక్తత్రైవన్యం వ్యతికరిత లీలాంజనతయా విభాతి త్వన్నేత్ర త్రితయమిద మీసానదైతే పునఃసృష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాన్ రజసత్వం బిభ్రత్తమ ఇతి గుణానాంత్రయమివ. మా ఓ ఈశ్వరుని ప్రియురాలా, నీ 3 నేత్రములు అర్థ వలయాకారముగా సౌందర్యము కొరకై తీర్చిదిద్దిన కాటుక, తెలుపు, ఎరుపు, నలుపు అను 3 విభిన్న రంగులు గలదై నీయందు లీనమైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను మరల ఈ బ్రహ్మాండమును తాకుటకు సత్వ, రజస్తమో గుణములుగా ప్రకాశించుచున్నది కదా. ఇప్పుడు జప విధానము, నైవేద్యము. ఈ 53వ శ్లోకం సౌందర్యలహరిలోని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ పాయసం నివేదించినచో తలచిన పనులు అవుతాయా కావా తెలుస్తుందని
మరియు ఇతరులలో దేవతని చూడగల సమత్వాన్ని, ఎదుగుటకు అవకాశాలను ఇస్తుందని చెప్పబడింది. దీపం పెట్టి అది ప్రకాశవంతంగా ఉందా లేక మందకోడిగా ఉందా చూడాలి. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 54వ శ్లోకం. పాపక్షయము, కన్ను కిడ్నీ సమస్యల నివారణ, విజ్ఞాన వృద్ధి. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే, దయామిత్రే నేత్రే రరుణధవళశ్యామరుచిభిః. నదః సోణో గంగా తపనతనయేతి ధ్రువమముం, త్రయాణాం తీర్థానముపనయసి సంభేదమనఘం. అమ్మా, అజ్ఞానులైన ప్రాణులను కాపాడు పరమశివుని యందు మనస్సు గల ఓ పార్వతీదేవి, మమ్ములను పునీతులుగా చేయుటకు కరుణారసములను ఎరుపు, నలుపు, తెలుపు అను వర్ణములు కలిగిన సోణ, భద్ర, తెల్లని గంగానది, నల్లని యమున నది అను 3 నదులను, సోణభద్ర, తెల్లని గంగానది, నల్లని యమునా నది అని 3 నదులను తెచ్చుచున్నావు. ఇది నిజమా? ఇప్పుడు జప విధానము, నైవేద్యము. ఈ సౌందర్యలహరిలోని 54వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ బెల్లంతో చేసిన పాయసం నివేదించినచో పాపముల క్షయము, కన్ను కిడ్నీ సమస్యల నివారణ, విజ్ఞాన వృద్ధి జరుగును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 55వ శ్లోకం. శత్రువుల నుండి రక్షణ, శత్రుత్వము తొలగిపోవుట, కిడ్నీ వ్యాధుల నివారణ. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి, తవేత్యాహుః సంతో ధరణి ధరరాజస్య తనయే, ధరరాజన్యతనయే త్వదున్మేషాజ్ఞాతం జగది తమశేషం ప్రళయతః, పరిత్రాతుం సంఖ్యే పరిహృత నిమేషా స్తవదృశః. అమ్మా, ఓ పార్వత రాజపుత్రి, నీ కనురెప్పలు మూయుట వలన ఈ జగత్తు నాశనమను, తెరచుట వలన ఉద్భవము జరుగును అని పెద్దలు చెప్పుదురు. అందువలననే నీ కనురెప్పలు తెరిచినప్పుడు ఉద్భవించిన ఈ జగత్తును కాపాడుటకు నీ కన్నులు నిర్నిమేషములై ఉన్నవని తలచెదను. నిర్నిమేషములై అంటే నిమిషం కూడా మూతపడనివై ఉన్నాయి అని తెలుస్తున్నాను. జప విధానం. ఈ 55వ శ్లోకం సౌందర్యహరిలోని ఈ శ్లోకాన్ని 2500 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ పాయసం, కొబ్బరికాయ, తాంబూలము నివేదించినచో శత్రువుల నుండి రక్షణ, శత్రుత్వము తొలగిపోవుట, కిడ్నీ వ్యాధుల నివారణ జరుగును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 56వ శ్లోకం. జైలులో ఉన్నవారి విడుదలకు, కన్నుల సమస్యలకు. తవాపన్నే కన్నే జపనయనపై శూన్యచకితాః, నిలీయంతే తూయే నియతమనిమేషాః సఫరికా. ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుట కవాటం కువలయం, జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. అమ్మా, ఓ పన్న, నీ చెవులకు తాకుతున్నట్లు నీ కనులు కనబడుట వలన ఆ చెవులకు తమ రహస్యం వెల్లడి కాకుండా తమను అమ్మ కళ్ళతో పోల్చుకున్న చేపలు బెడిసి తమ రూపాలను కనబడనీయకుండా దాక్కున్నాయి. నీ కన్నులలోనున్న కాంతి అయిన సౌభాగ్యలక్ష్మిని కలువలు ఆవిష్కరించాయని నీ చెవులతో నేత్రాలు చెబుతాయేమోనని భయపడి
పగలు ఆ మూపుని విడిచి రాత్రి మాత్రమే ఆ పువ్వుల పొగలు ఈ నేత్రాలు ఎక్కడ చెబుతాయో, చెవులతో నేత్రాలు చెబుతాయేమోనని భయపడి పగలు ఆ పువ్వుని విడిచి రాత్రి మాత్రమే పువ్వుల రేకు డిప్పలను తెరచి ప్రవేశిస్తోంది. అది ఆ పూల రెక్కలను ఇలా తెరిచి డిప్పలను ప్రవేశిస్తోంది. అమ్మ సౌందర్యముతో తమను తాము పోల్చుకున్నామనే బెరుకు వీటిచే ఆ పని చేయిస్తోంది కదా. ఇప్పుడు జప విధానం. ఈ సౌందర్యలహరిలోని 56వ శ్లోకం. రోజుకు 20,000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ పాయసం, తేనె నివేదించినచో జైలులో ఉన్నవారి విడుదల, కన్నుల సమస్యల నివారణ జరుగును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 57వ శ్లోకం. అమ్మ దీవెనలతో అదృష్టము, అభివృద్ధి, సంపదలు కొరకు. దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతేహా నిర్యత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకర. అమ్మా, శివుని పత్నియగు ఓ పార్వతీదేవి, చాలా పొడవైన వికసించిన నల్ల కలువల కాంతిగల నీ క్రీగంటి చూపులోని కృపారసముతో అతి దూరముగా ఉన్న నన్ను కొంచెము తడుపు. అట్లు చేయటం వలన నేను ధన్యుడను అగుదును. ఈ మాత్రము నీవు చేయటం వలన నీకు ఎటువంటి నష్టము లేదు తల్లి. చల్లదనముతో కూడిన చంద్రుడు అడవి యందు అయినను, రాజప్రసాదము వంటి భవనముల యందు అయినా ఒకే విధముగా చల్లదనమును చూపును కదా తల్లి. ఇప్పుడు జప విధానం, నైవేద్యం. ఈ శ్లోకాన్ని, ఈ సౌందర్యలహరిలోని 57వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ పాయసం, తేనె నివేదించినచో అమ్మ దీవెనల ద్వారా సంపూర్ణ అదృష్టము, అభివృద్ధి, సంపదలు లభించును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 58వ శ్లోకం. అమ్మ దీవెనలతో అన్ని వ్యాధుల నుండి విముక్తి, ప్రజలచే గౌరవించబడటానికి. అరాళంతే పాళీయుగళ మగరాజన్యతనయే నకేశామాదత్తే కుసుమసర కోదండ కుతుకం తిరశ్చీనో యత్ర శ్రవణ పదముల్లంఘ్య విలసన్ అపాంగవ్యాసంగో దిశతి సరసంధాన దిశనాం. మా పర్వతరాజపుత్రి, నీ వంకరగా ఉన్న కణతల జంట ఎవరి మనస్సుకు అయినా మన్మధుని వింటి యొక్క సౌందర్యంను కలిగించును. ఎలాగూ అనగా నీ కటాక్ష వీక్షణము కనుకొలనను దాటి చెవిత్రోవ మీదుగా మెరయుచున్న బాణములు వదులుచున్న భావము కలిగించుచున్నది కదా. ఇప్పుడు జప విధానం, నైవేద్యం. ఈ సౌందర్యలహరిలోని 58వ శ్లోకం. రోజుకు 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ రకరకముల అన్నము, తేనె నివేదించినచో అమ్మ దీవెనల ద్వారా సర్వరోగముల నుండి విముక్తి, ప్రజా గౌరవం కలుగును అని చెప్పబడిన. సర్వేతన సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 59వ శ్లోకం. ప్రకృతి వశమునకు అందరినీ ఆకర్షించటానికి. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్య దృహ్యత్య వనిరథమర్కేందుచరణం యమారుహ్య దృహ్యత్య
త్యవనిరథమర్కేందు చరణం మహావీరో మార ప్రమథపతయే సజ్జితవతే. అమ్మా, అద్దము వలె ప్రకాశించుచున్న నీ చెక్కిళ్ళెందు ప్రకాశించుచున్న నీ చెవి కమ్మల జంటను కలిగిన నీ ముఖము మన్మధుడు ఎక్కిన 4 చక్రములు గల రథముగా కనబడుచున్నది. ఈ రథమునెక్కిన మన్మధుడు సూర్యచంద్రులు చక్రములుగా కలిగి భూమి అను రథమునెక్కి ప్రమథపతి అని ఎదిరించుచున్నాడు కదా. ఇప్పుడు ఈ సౌందర్యలహరిలోని 59వ శ్లోకాన్ని 25,000 సార్లు ప్రతిరోజు 3 రోజులు జపం చేస్తే పొంగలి తేనె నివేదించినచో అమ్మ దీవెనల ద్వారా సర్వరోగముల నుండి విముక్తి, ప్రజా గౌరవం కలుగును అని చెప్పబడింది. సర్వేచన సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 60వ శ్లోకం. అమ్మ దీవెనలతో దైవీ జ్ఞానము, వాక్శుద్ధి. సరస్వత్యాః సూక్తిరమృతలహరీ కౌసలహరీ పిబంత్యాః సర్వాణి శ్రవణచుళుకాభ్యామవిరళం చమత్కారశ్లాఘాచలితశిరసః కుండలగణో జనత్కారైస్తారైః ప్రతివచనమాచష్ట ఇవ. అమ్మా, పరమశివుని పత్ని అయిన ఓ పార్వతీదేవి, అమృత ప్రవాహముల మాధుర్యములను హరించు మధురమైన పలుకులతో సరస్వతీదేవి చేయు స్తోత్రములను చెవులనెడు పుడిసిళ్ల చేత చక్కగా వినుచు ఆ స్తోత్రములలోని చమత్కారములను మెచ్చుకొనుటకు శిరస్సును కదల్చగా నీ యొక్క కన్నాభరణములు జనత్కారములచే మారు మాటను చెప్పుచున్నట్లు ఉన్నది కదా. ఇప్పుడు ఈ సౌందర్యలహరిలోని 60వ శ్లోకానికి 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ పాయసం, తేనె నివేదించినచో అమ్మ దీవెనల ద్వారా దైవీ జ్ఞానము, వాక్శుద్ధి కలుగును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు.